అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్రతిరోజు ఇష్టదైవాన్ని ప్రార్థించడం అనేది హిందూ ఆచార వ్యవహారాలలో ముఖ్యమైనది. హిందూ సాంప్రదాయం ప్రకారం పూజ చేయడానికి ఉత్తమమైన సమయం ఉదయమా లేక సాయంత్రమా అనేది ఈ వీడియోలో సాంప్రదాయంలో పూజ చేయడం ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆచారం. ఇది మనస్సును శాంతింపజేసే దైవానుగ్రహం పొందటానికి ఉత్తమమైన మార్గం. అటువంటి పూజ చేసేందుకు కూడా ఆధ్యాత్మికంగా కొన్ని నియమాలు సాంప్రదాయాలు ఉన్నాయి. ఇవి మనం ఎప్పుడు ఎవరితో కలిసి పూజ చేయాలో దానిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. పూజ చేయడానికి ఏది ఉత్తమమైన సమయం, ఎప్పుడు మొదలు పెట్టాలి అనేది బ్రహ్మ ముహూర్తం. హిందూ సాంప్రదాయంలో ఉదయం పూజ ముఖ్యమైనది. బ్రహ్మ ముహూర్తం అనగా తెల్లవారుజామున 4:30 నుండి ఉదయం 5:30 వరకు అనేది పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేక ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో పూజ, ధ్యానం, ప్రార్థనలకు అత్యంత శ్రద్ధతో, శాంతితో నిర్వహించవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని అనేక మంది ఆధ్యాత్మిక సాధకులు, భక్తులు ఎంతోమంది మానసిక శాంతి, దైవానుగ్రహం కోసం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తుంటారు. శరీరం శుభ్రంగా ఉంటుందని, మనసు శాంతంగా ఉంటుందని చెబుతుంటారు. ఉదయం సమయంలో మనం చాలా శ్రద్ధతో పవిత్రంగా దైవ పూజలను చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉదయాన్నే దేవుని పూజ చేయడం మన రోజును శుభంగా, సానుకూలంగా ప్రారంభించడంలో సహాయపడుతుంది. ఉదయం పూజ జీవితంలో సకల శుభాలు, ధనం, ఆరోగ్యం, ఆనందం తీసుకురావడానికి తోడ్పడుతుంది. సాయంత్రం పూజ. సాయంత్రం కూడా దేవుని పూజ చేయడం మంచి విషయం. సాయంత్రం సమయంలో పూజ చేయడం వల్ల పట్టణాల్లో ఉన్నవారికైనా, గ్రామాల్లో ఉండేవారికైనా పరిసర ప్రాంతాలు మొత్తం శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కూడా శాంతియుత వాతావరణం ఉండి పూజకు అనువైనదిగా భావిస్తారు. పూజ చేసిన తర్వాత సాయంత్రం సమయంలో మనం మనసులో ఉన్న ఆందోళనను బయటపెట్టి దేవుణ్ణి వేడుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పూజతో మన ఆధ్యాత్మిక జీవితంలో అంతరాత్మను శుద్ధి చేసుకోవడం వల్ల మనసుకు శాంతినిస్తుంది. పూర్వీకులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ చేసేందుకు సాయంత్రం సమయంలో కొన్ని ప్రతికూల సమయాలు ఉంటాయని భావించేవారు. అయినప్పటికీ సాయంత్రం పూజ చేయడం కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. పూజలు చేయడానికి ఉత్తమమైన సమయం ఎప్పుడంటే ఉదయం బ్రహ్మ ముహూర్త సమయం. ఇది హిందూ సాంప్రదాయంలో శ్రద్ధగా పూజలు నిర్వహించుకునేందుకు అనువైన సమయం. ఈ సమయంలో దేవుడి పూజ చేయడం ఉత్తమం. సాయంత్రం కూడా శ్రద్ధతో పూర్వీకులు చేసిన విధంగా చేయడం మంచిది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.